వేకువ వాక్యము కొరకై వేకప్ వర్డ్ ఉదయకాల సమయంలో సామెతల గ్రంథం 16:3 నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, నీ ఉద్దేశములు సఫలమగును. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట భారము అనే మాట. నిజమే, భారము అంటే ఇక్కడ ఒత్తిడి లేదా ఇబ్బంది అని మనకు అర్థమవుతుంది. ఈ దినాల్లో ఎన్నో పనులు, ఉదయం లేచిన దగ్గర నుంచి చాలా పనుల్లో మనం మునిగిపోతున్నాం. ప్రజలు పనులు అని చెప్పవచ్చు. అయితే ఎన్నో పనులు చేయలేకపోతున్నాం, ఎన్నో పనుల్లో విజయం సాధించలేకపోతున్నాం, పనుల వలన అలసిపోతున్నాం. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆ భారము నా మీద ఉంచండి, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలం చేస్తానంటున్నాడు. ఈ ఉదయకాల వేళ ప్రియ సహోదరుడా, సహోదరి, మరి మనిషికి కలిగి ఉన్న లేదా విశ్వాసకి కలిగి ఉన్న 7 భారాలు, అవి దేవుని మీద మనం ఉంచాలి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పనుల భారం అంటున్నాడు. నిజమే, ఈ పనులన్నీ కూడా మనం చేయలేము, దేవుడు మాత్రమే చేయగలడు. నీ పనిని ఆయనకు అప్పగించాలి. అంతేకాదు, ఆయన పని కూడా నువ్వు చేయగలిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ పనులన్నిటిని కూడా చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ గొప్ప మాట ఏంటంటే పనుల భారము. రెండవది చూసినట్లయితే పరిస్థితుల భారము. నిజమే, చాలాసార్లు పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉంటాయి, పరిస్థితులు కొన్ని నీకు విరోధంగా ఉంటాయి. చాలాసార్లు ప్రజలు సహకరించరు, పరిస్థితులు సహకరించరు, కానీ నీకు సహకరించే ప్రభు ఉన్నాడు. కాబట్టి నీ పరిస్థితుల భారము ఆయన మీద ఉంచు. మూడవదిగా ప్రయాణాల భారం. ఈ దినాల్లో ప్రయాణ భారము ఎక్కువైపోయింది. ఒక స్కూల్కి వెళ్ళాలంటే ఒక 20 కిలోమీటర్లు, కాలేజీకి వెళ్ళాలంటే 40 కిలోమీటర్లు, ఒక ఉద్యోగం చేయాలంటే 60-70 కిలోమీటర్లు ప్రతిదినము ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ దినాల్లో చూస్తే అన్నీ కూడా ఇంటికి దగ్గరలో ఉండేవి, కానీ ఈ దినాల్లో ఈ ప్రయాణాలు ఎక్కువైపోతున్నాయి. అంత మాత్రమే కాదు, ఈ ప్రయాణాల వలన ఎన్ని ప్రమాదాలు, ఈ ప్రయాణాల వలన ఎంత అలసిపోతున్నారు. కాబట్టి ఈ ప్రయాణాలు చేసి చేసి మనిషి ఎంతో కృంగిపోతున్నాడు. ఆ భారాన్ని భరిస్తూ ఎన్నో అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాడు, టెన్షన్స్ని తెచ్చుకుంటున్నాడు. అయితే నీ యొక్క ప్రయాణాల భారం ఆయన మీద వెయ్యాలి అంటే నీవు దేవుని కొరకు ప్రయాణం చేయాలి, దేవుని మీద నువ్వు ఆధారపడాలి, దేవుని పని కొరకు నువ్వు ప్రయాణాలు చేయాలి. ఇది మూడవది. నాలుగవది పరీక్షల భారం. నిజంగానే విద్యార్థులకు వచ్చే పరీక్షలే కాదు, కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉండే పరీక్షలు, భార్యగా సహోదరులకు ఉండే పరీక్షలు ఉన్నాయి, భర్తగా సహోదరులకు ఉండే పరీక్షలు, ఉద్యోగులుగా ఉండే పరీక్షలు, విద్యార్థులుగా ఉండే పరీక్షలు, అధికారులుగా ఉండే పరీక్షలు, ఎన్నో పరీక్షలు అనేవి ప్రతి దినము కూడా ఉంటున్నాయి. కొన్ని పరీక్షలు కనపడతాయి, కొన్ని పరీక్షలు కనపడవు. ఇలాంటి పరీక్షలు నువ్వు ఎదుర్కోలేకపోతున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఆ భారం కూడా నా మీదే వేసాయి, నేను నీకు విజయం ఇస్తానంటున్నాడు. ఇది నాలుగవది. ఐదవది చూస్తే ప్రార్థనా భారం. ఒక విశ్వాసికి కలిగి ఉండవలసింది ప్రార్థనా భారం. నువ్వెంత ప్రార్థన చేస్తే అంతగా బలపడతావు, నువ్వెంత ప్రార్థనగా చేస్తే అంత ఆశీర్వదింపబడతావు. నీ ప్రజల కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు ఈ ప్రార్థన భారాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇది ఐదవది. ఆరవది చూసినట్లయితే పరిచర్య భారం. పరిచర్య అనగా ఏమీ ఆశించకుండా దేవుని కొరకు చేసేది. కాబట్టి ఈ దినాన అలాంటి పరిచర్య చేయాలని నీకు భారం ఉన్నదా? నువ్వు ఆలోచిస్తున్నావా? పరిచర్య ఎవరో చేసుకుంటారు అని కాదు, కానీ నీ వంతు నీవు పరిచర్య చేయాలి. అప్పుడు దేవుడు ఎంతో మహిమ పొందుతాడు. ఏడవదిగా చూసినట్లయితే పరలోక భారం. పరలోక భారం అంటే అర్థం ఏంటంటే నశించి నరకానికి వెళ్ళిపోతున్న ప్రజలను దేవుని సువార్త చెప్పి వాక్యము ద్వారా పరలోకానికి వారిని నడిపించాలనే
భారాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ భారాలన్నీ కూడా మన ప్రభు మీద వేసినప్పుడు మొట్టమొదటిగా మన పనుల భారాన్ని బట్టి పనులను సఫలం చేస్తాడు. మన పరిస్థితుల భారాన్ని బట్టి పరిస్థితులు అనుకూలంగా చేస్తాడు. మన ప్రయాణాల భారాన్ని బట్టి ప్రయాణాల్లో తోడుగా ఉండి నెమ్మదిని, శక్తిని ఇస్తాడు. పరీక్షల భారాన్ని బట్టి నీ ప్రతి పరీక్ష ఆయనే రాస్తాడు, నీకు విజయం ఇస్తాడు. ప్రార్థనా భారాన్ని బట్టి ఎన్నో జవాబులు నీ ప్రార్థనలకు ఇస్తాడు. పరిచర్య భారాన్ని బట్టి నీ పరిచర్య ద్వారా ప్రభువు మహిమ పొంది నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. 7వది, పరలోక భారం కలిగి అనేక ఆత్మలను నువ్వు ప్రభు వైపు నడిపించినప్పుడు ఎన్నో జీవ కిరీటాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి భారాలన్నీ ప్రభు మీద మోపి ఈ లోకంలో నెమ్మదిగా, సంతోషంగా ప్రభు వైపు చూస్తూ కొనసాగునట్లుగా ప్రభువే మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు ఎంతో వందనాలు. ఉదయకాలం మాటలు వింటున్న వారందరినీ దీవించి వారి ప్రతి భారాన్ని ఇప్పుడే తీసివేసి తేలిక చేసి నెమ్మదిగా ఈ దినమంతా నడుచుకోవటానికి సహాయం చేయమని, వారి పనులు, ప్రయత్నాలన్నీ సఫలం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.